హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇంట్లో చికెన్ బిర్యానీ ఈజీగా ఎలా చేసుకోవాలో రెసిపీ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా అండి? ఈసారి ఈ చికెన్ శుభ్రంగా 2 సార్లు కడుక్కొని దానికి 2 స్పూన్ల కారము, కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకుని ఒక అరగంట సేపు నాననివ్వండి. ఇందులో కొద్దిగా లైట్గా పెరుగు కూడా వేసుకుంటే బాగుంటుందండి. పెరుగు కూడా వేసుకోండి. ఒక 2 స్పూన్లు కారము, కొద్దిగా లైట్గా సాల్ట్, ఒక 2 స్పూన్లు పెరుగు వేసుకొని ఇలా బాగా కలుపుకొని ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి. బిర్యానీకి మనకి కావాల్సిన గరం మసాలా సామాన్లు అండి ఇవి: అల్లము, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, గరం మసాలా సామాన్లు ఇవన్నీ వేసుకుని మనం మిక్సీ పట్టుకోవచ్చండి. కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోండి. కడాయి వేడెక్కాక ఆయిల్ పోసుకోండి. నాన్ వెజ్కి ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఒక 4 లేదా 5 స్పూన్లు ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడెక్కిందండి. సరే, ఆనియన్స్ వేసుకుందాము. ముందుగా కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ వేసుకుని దోరగా వేయించుకోండి. సరే, ఉల్లిపాయలు దోరగా ఎగినాయండి. మసాలా వేసుకుందాం. అందులో మసాలా వేసుకుని వేయించుకోవచ్చు. ఉల్లిపాయలు బాగా ఎగినాయండి. ఇప్పుడు ఇందాక మనం కడిగి ఉప్పు కారం వేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను అందులో వేసుకుంటాం. చికెన్ ముక్కలు వేసాక ఒకసారి కలపండి. సరే, మనం ఉప్పు కారం వేసుకుందామండి. ఇందులో కర్రీలో మనం కళ్ళుప్పు 1 స్పూన్ వేసానండి. ఇందాక కొద్దిగా సాల్ట్ వేసాం కాబట్టి ఈ స్పూన్కి కొంచెం తగ్గించి వేయండి. 2 స్పూన్లు కళ్ళుప్పు వేసుకోండి. రెండు స్పూన్లు కారం కూడా వేసుకోండి. ఇందాక 2 స్పూన్లు వేసానండి. ఇప్పుడు ఈ స్పూన్తో 2 స్పూన్లు కారం కూడా వేసుకుని బాగా కలపండి. కొద్దిగా పసుపు కూడా వేసుకుందామండి. చిటికెడు పసుపు కూడా వేసుకోవచ్చండి. ఈసారి బాగా కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టండి. 5 నిమిషాలు అయిందండి. కూర బాగా కలుపుకున్నాక ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి. ఇంకా కొద్దిగా వాటర్ పోసుకోవచ్చండి. అంటే కర్రీ ఉడకాలి కదా. సరే, కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకొని అలా సిమ్లో ఉంచుకొని ఒక అరగంట సేపు ఉడకనివ్వండి. ఇప్పుడు మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకుందామండి. ముందు స్టవ్ వెలిగించుకుందాము. గిన్నె పెట్టుకోండి. బిర్యానీకి కావాల్సిన సామాన్లు: టమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, బిర్యానీ సామాన్లు అండి. నేను ఒక 30 కేజీ బియ్యానికి ఈ మాత్రం వేసుకుంటున్నానండి. సామాన్లు ఉంటున్నారో దాన్ని బట్టి వేసుకోండి. మీరు చేసుకునే రైస్ని బట్టి వేసుకోండి. సరే, ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ వేడెక్కాక సామాన్లు వేసుకోండి. పలావ్ సామాన్లు వేసుకోండి. అందులో ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, క్యారెట్ వేసి బాగా వేయించుకోండి. 1/2 కేజీ బియ్యానికి 1 స్పూన్ చొప్పున
మీరు ఎన్ని కేజీ ఎలా చేసుకుంటే 4 స్పూన్లు వేయండి. అర కేజీ అయితే 2 స్పూన్లు వేసుకోండి. గరం మసాలా వేసుకుని బాగా వేయించుకోండి. ఉల్లిపాయలు గరం మసాలా బాగా వేగిందండి. సరే మనం వాటర్ పోసుకోవచ్చు ఇందులో. ఇది అర కేజీతో గిన్నె అండి. నేను దీంతో 2 గిన్నెలు పోసుకుంటున్నాను. ఒక గిన్నెకి ఉల్లిపాయలు గరం మసాలా బాగా వేగిందండి. సరే మనం వాటర్ పోసుకోవచ్చు ఇందులో. ఇది అర కేజీతో గిన్నె అండి. నేను దీంతో 2 గిన్నెలు పోసుకుంటున్నాను. ఒక గిన్నె మనం బియ్యం పోసుకుంటే 2 గిన్నెలు వాటర్ ఖచ్చితంగా కరెక్ట్గా పోసుకోవాలండి. మనకి వాటర్ తగ్గట్టుగా కళ్ళుప్పు ఎంత ఉప్పు వేసుకుంటాను అనమాట అండి. ఇదే చిన్న స్పూన్తో 2 స్పూన్లు ఉప్పు అన్నమాట అండి. ఒకవేళ సరిపోకపోతే మీరు ఎసరు కొద్దిగా మరిగాక చూసుకుని ఉప్పు సరిపోతే మళ్ళీ కొద్దిగా వేసుకోండి. అంటే కర్రీ ఉంటుంది కాబట్టి మనం ఇందులో ఉప్పు ఎక్కువగా వేసుకోకుండా ఉంటే బాగుంటుందండి. ఇందులో కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఇందులో ఒక చిన్న స్పూన్తో పసుపు కూడా వేసుకోండి. చాలా బాగుంటుంది బిర్యానీలో. పసుపు కొద్దిగా లైట్గా వేసుకుంటే. బిర్యానీలో చాలామంది డాల్డా వేసుకుంటారండి. డాల్డా కంటే నెయ్యి అయితే మంచిదండి. మేము నెయ్యి వేసుకుంటున్నాము. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. సరి అస్సలు మరిగేదాకా మూత పెట్టుకోండి. ఫ్రెండ్స్ చూడండి, ఇందాక నేను దీంతో 2 గిన్నెలు వాటర్ పోసాం కదండి. 4 పోసానండి. ఒక 4కి 2 గిన్నెలతో బియ్యం పోసుకొని శుభ్రంగా కడుక్కుని 2 సార్లు 3 సార్లు కడుక్కుని కొద్దిగా నీళ్ళు పోసి నాననివ్వండి. ఇలా బియ్యంలో 2 సార్లు నీళ్ళు పోసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. చాలామంది బియ్యం కడుక్కోదండి. కాకపోతే ఇప్పుడు కొంచెం డస్ట్ అదే ఉంటుంది కాబట్టి బియ్యంలో కడుక్కోవడం మంచిదండి. కొంచెం 2 సార్లు కడుక్కొని కొద్దిగా నీళ్ళు పోసి పక్కన పెట్టుకోండి. సరే చూద్దామండి మరిగిందా లేదా. వేస్తే మరుగుతుందండి. సరే బియ్యం వేద్దాము. కడిగిన బియ్యం ఉన్నాయి కదండి, అవి తీసుకుని నీళ్ళు లేకుండా, నీళ్ళు అసలు వాటర్ శాతం రాకుండా పోయండి. అరగంట అయిందండి. సరే కర్రీ ఎలా ఉందో చూద్దాము. దగ్గరికి ఉడికిపోయిందండి చాలా మటుకు. కొద్దిగా ఉందండి ఈ వాటర్ శాతం కూడా ఇంకిపోయేదాకా మనం ఒక 10 నిమిషాలు స్టవ్ మీద ఉంచుకో. కర్రీ చూద్దామండి. కర్రీ పూర్తిగా రెడీ అయిపోయిందండి. సరే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. కొంచెం కొత్తిమీర చల్లుకుందామండి. ఒకసారి కలుపుకొని మన బౌల్లో సర్వ్ చేసుకోవచ్చండి. సరే అయిందేమో చూద్దామండి. బిర్యానీ ఉడికిపోయిందండి. సరే మనం కొద్దిగా స్టవ్ కట్టేసి పుదీనా చల్లుకోవచ్చండి. సరే మనం ప్లేట్లో తీసుకుందామండి. సరే మనం సర్వ్ చేసుకుందామండి ప్లేట్లో తీసుకొని. ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకుని మా వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే.